హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా అంటే చాలా బాగున్నాం. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యి వీడియో పెట్టి స్టిల్స్ ఇస్తుంది అంటున్నారా? మరి ఇప్పుడు ఇవ్వాలండి, ఎందుకంటే మేము కల్కి మూవీకి వెళ్తున్నాం. అసలుకే మేము ఇద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. ఆ మాత్రం ఉండాలి ఇప్పుడు మనకి. సో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. వర్షం అయితే పడుతుంది, లైట్గా పడుతుంది, లైట్గా పడినట్టు పడుతుంది అనమాట. సో వర్షం పడినా ఏది పడినా వెళ్ళాలనుకున్నా, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ మా హస్బెండ్ అడిగాను. సో ఇప్పుడు లీవ్ లేదు కదా, తర్వాత వెళ్దాం అన్నాడు. కానీ ఇప్పుడు నాకు ఒక సర్ప్రైజ్ లాగా చెప్పాడనమాట. సో 7 చెప్పారు వెళ్తున్నామని. సో నేను ఇంకా ఈ సండే స్పెషల్ నేను మటన్ బిర్యానీ రైతా వీడియో పెట్టాను. సో అది నాకు వచ్చిన స్టైల్లో చేశాను అనమాట. ఇంకా అంతే, ఇంకా తినేసేసి ఇంకా వెళ్ళాం స్టార్ట్. ఇక్కడ మా హస్బెండ్ నేను ఇంకా జోక్ వేసాను అనమాట. హాయ్ చెప్పు మా యోస్ కంటే చెప్పారు, బట్ నేను చెప్పరాని అనుకున్నా కానీ చెప్పారు. సో హ్యాపీ. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఆల్రెడీ తీసాను వ్లాగ్స్. కాకపోతే నేను మీ ఇద్దరం ఇలా బయటకు వెళ్తామా, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటా, ఎక్కడికి వెళ్తున్నామా ఏంటని ఇట్లా బ్లాగ్స్ తీయలేదు. రీల్స్ తీసాను, కుకింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కూడా తీసాను. సో ఇక్కడ మేము డీమార్ట్కి వచ్చేసామన్నమాట. ఏంటి వీళ్ళు మూవీకి అన్నారు, అదన్నారు ఇదన్నారు అని డీమార్ట్కి ఎందుకు వచ్చారని మీకు ఒక థాట్ రావచ్చు. వచ్చామండి ఎందుకంటే ఇక్కడ డీమార్ట్లో మన ఫేవరెట్ చీజ్ ఉందన్నమాట, అది తీసుకొని వెళ్దామని ఇంకా వచ్చేసాం. అయినా థియేటర్లోకి తీసుకొని వెళ్ళరు కదా అని అదొక పాయింట్ అనమాట. అయినా మేము టికెట్స్ కూడా మేము బుక్ చేసుకోలేదు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సార్ వాళ్ళు బుక్ చేశారనమాట. సో సారు మేడం మేమందరం వెళ్దాం అనుకున్నాం. కొంచెం సారు అని మేడం రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు. అందుకే ఇంక మేము 4 మెంబర్స్ వెళ్ళిపోయామన్నమాట. బట్ మనకి టికెట్ ఫ్రీ అండ్ ఈ ఫుడ్ మనం బయట కొన్న ఫుడ్ కూడా లోపలికి కూడా మనకి ఎంట్రీ ఉంటుంది. అయితే ఇక్కడ మేము చీజ్ తీసుకున్న ఒక 2 ప్యాకెట్స్, అవి వచ్చేసి 35 రూపీస్ అనమాట. సో స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ కాల్ వచ్చింది మూవీ అనేసి కొంచెం స్టార్ట్ అయిందని. బట్ మేము వెళ్ళిపోతున్నాం అనమాట స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, నాకు ఇట్లా వీడియోస్ తీయటం ఇష్టం లేదు. అంటే ఇష్టం కానీ ఇట్లా మా పర్సనల్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అది అనేది నాకు థాట్ లేదు. ఇది థియేటర్ దగ్గరకు వచ్చేసామండి, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇదేనండి, నాకైతే థియేటర్ నేమ్ అయితే తెలీదు. ఇది స్క్రీన్ వచ్చేసి 3D స్క్రీన్ అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో 3D స్క్రీన్ దగ్గరికి వెళ్ళిన ఇదే ఫస్ట్ టైం. నేను చాలా మూవీస్కి వెళ్ళాను, బట్ ఇది ఎంట్రీ లోపల అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది థియేటర్, సూపర్గా ఉంటుంది. ఇంకా వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఇగో వీళ్ళిద్దరే అనమాట, అన్న వదిన వాళ్ళు. ఆల్రెడీ సాంగ్ స్టార్ట్ అయ్యింది. బట్ ఇక్కడ 3D స్క్రీన్ కాబట్టి వాళ్ళు మనకి స్పెట్స్ ఇచ్చారు. ఆ స్పెట్స్ పెట్టుకొని క్లారిటీ కనిపిస్తుంది అనమాట. మన ప్రభాస్ గారు ఎంట్రీ అయ్యారు. నేను వాయిస్ పెడతాను. అరే నీ ఫైట్స్ గురించి క్రేజీ స్టోరీస్ అన్నా బాస్. నీ గురించి నేను విన్నా. మంచి ఫైటర్ కానీ ఒక సైడ్ ఉండవంట. ఎవరు ఎక్కువ వేస్తే ఆ సైడ్ జంప్ అంటగా. అలాగే సో గాయస్ ఇప్పుడే మనకి ఇంటర్వెల్ అనమాట. నాకైతే అసలు ఆ స్పెట్స్ పెట్టుకోగానే భలే కళ్ళు కింద బాగా నొప్పి వచ్చేసాయి. ఇదే అనమాట స్పెట్స్, చూడండి. ఆల్మోస్ట్ అయితే మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మేము ఎగ్జాక్ట్గా 1కి వచ్చామన్నమాట. వర్షం అయితే ఏం లేదు, నేనైతే పడిద్దని అనుకున్నా, ఏం లేదు. మేమైతే హ్యాపీగా చూసేసి వచ్చామా, ఎందుకంటే మా డార్లింగ్ మూవీ కాబట్టి. అలానే మన వీడియోస్ని చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి. అలానే మనకి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. సో మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన హీరో డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే అలానే మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.